నమస్తే. ఈ మధ్యనే సుప్రీం ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్య చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లు వాళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి బిల్లుల్ని పెండింగ్లో ఉంచుతున్నారు, 3 నెలల వ్యవధిలో క్లియర్ చేయాలి అని ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. సరే, ఈ విషయం గురించి మాట్లాడే కంటే ముందు ఒక స్టోరీ మీకు చెప్తాను. ఇది జరిగిన స్టోరీ 2000 సంవత్సరంలో రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి గస్తీ కాస్తున్నటువంటి జవాన్ల పైన ఉగ్రవాదులు దాడి చేశారు. లష్కర్ ఎ తోయిబా తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 3 జవాన్లు అమరులయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన ఈ ఘటన జరిగిన 4 రోజులకి మహమ్మద్ ఆరిఫ్ అనే ఒక ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరిపారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 5 సంవత్సరాల విచారణ తర్వాత 2005 అక్టోబర్ నెలలో ట్రయల్ కోర్టు మహమ్మద్ ఆరిఫ్ ని దోషిగా తేల్చుతూ ఆయనకు ఉరిశిక్ష విధించడం జరిగింది. 2005లో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల తర్వాత 2007 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షను అప్హెల్డ్ చేస్తూ తీర్పునిచ్చింది. మళ్ళీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు 4 సంవత్సరాల విచారణ అనంతరం 2011 సంవత్సరంలో మళ్ళీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే కంటిన్యూ చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ ఉరిశిక్షను ఖరారు చేసింది. సరే, 2011లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కదా, ఇక ఇప్పుడైనా సరే ఉరిశిక్ష విధిస్తారంటే జరగలేదు. 2011 తర్వాత మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకున్నారు. రివ్యూ పిటిషన్ వేయడంతో మళ్ళీ 1 సంవత్సరం విచారణ జరిగింది. 2012లో రివ్యూ పిటిషన్ రద్దు చేశారు. 2014లోకి వచ్చేసరికి క్యూరేటివ్ పిటిషన్ పైన విచారణ జరిగింది. క్యూరేటివ్ పిటిషన్ పైన 2 సంవత్సరాల విచారణ తర్వాత దాన్ని కూడా రద్దు చేశారు, ఉరిశిక్షనే ఖరారు చేశారు. 2014లో ఒకానొక సందర్భంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనము ఒక తీర్పునిచ్చింది. అదేంటంటే ఢిల్లీ హైకోర్టే కాదు, చాలా హైకోర్టులు ఉరిశిక్షలు విధించిన కేసులన్నింటినీ కూడా సుప్రీంకోర్టులోకి తీసుకురండి, లిస్ట్ చేయండి అని చెప్పారు. సో హైకోర్టులు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులన్నీ కూడా మళ్ళీ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకొచ్చాయి. దీంతో ఇందులో ఈ హైకోర్టు తీర్పుల్లో ఉరిశిక్ష విధించిన తీర్పులో ఈ ఆరిఫ్ కేసు కూడా వచ్చింది కాబట్టి దీన్ని కూడా అందులో జత చేశారు. సో 2014లో ఈ త్రిసభ్య ధర్మాసనం మళ్ళీ విచారణ మొదలుపెట్టింది. 2022లో మహమ్మద్ ఆరిఫ్ దోషి అని నిర్ధారించి మళ్ళీ ఉరిశిక్షను ఖరారు చేసింది. సో 2022లో మళ్ళీ ఉరిశిక్ష ఖరారైంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ తీసుకున్నారు. ఏంటంటే రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు ఆరిఫ్. సో మమ్మల్ని క్షమించమని పెట్టే ఒక మెర్సీ పిటిషన్. సో రాష్ట్రపతి 2 సంవత్సరాల వ్యవధి తర్వాత 2024లో ఈ క్షమాభిక్షను తిరస్కరించింది, అంటే ఉరిశిక్షను ఖరారు చేసింది అనమాట. సో 2024లోనైనా ఉరిశిక్ష విధించారా అంటే ఇప్పటికీ ఉరిశిక్ష విధించలేదు. 2000 సంవత్సరంలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ పైన జరిగిన ఉగ్ర దాడిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తే 2025 వరకు కూడా ఉరితీత జరగలేదు. 25 సంవత్సరాల తర్వాత కూడా ఉగ్ర దాడిలో డైరెక్ట్గా దోషిగా తేల్చినటువంటి వ్యక్తిని ఉరితీయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి దాఖలాలు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు సుప్రీం ధర్మాసనం లేదా న్యాయమూర్తులు ఏం చెప్తున్నారంటే రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లుల్ని క్లియర్ చేయడానికి 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలి అని, అంతకు మించి తీసుకోకూడదు అని. వావ్, వండర్ఫుల్ మీ లార్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.